Yeah, sure. Yeah. Don't worry about that. Yeah, I'll take care. Sure. Yeah, done. Thank you so much, Andy. Thank you. మృణాల్ని నీతో ఒక విషయం మాట్లాడాలి. చెప్పు ప్రసాద్. ఆ రాజయ్య వాళ్ళేమో స్వీటీ వాళ్ళ బిడ్డే అని వాళ్ళతో పంపించమని అంటున్నారు. ఝాన్సీ ఏమో పంపించడం కుదరదు అంటుంది. అసలు ఏంటి మృణాల్ని ఇదంతా? ఏముంది, స్వీటీని వాళ్ళు కన్నారు కాబట్టి వాళ్ళ బిడ్డని వాళ్ళు ఇమ్మంటున్నారు. కానీ చట్ట ప్రకారం స్వీటీని రాకేష్ దత్తత తీసుకున్నాడు కాబట్టి ఇప్పుడు తనని తీసుకెళ్లే హక్కు వాళ్ళకు లేదు. కానీ వాళ్ళు స్వీటీ కావాలని కాళ్ళ వేళ్ళ పడుతున్నారు కదా, చాలా బాధపడుతున్నారు కదా. మరిప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఏడ్చి ఏం లాభం ప్రసాద్? వాళ్ళు కన్న బిడ్డని పోగొట్టుకున్నప్పుడే వాళ్ళు బాధపడాలి. అంతేలే, ఏదైనా దూరం చేసుకున్న తర్వాతే దాని విలువ తెలుస్తుంది అంటారు కదా. ఇన్ని తెలిసిన దానివి మరి మన గురించి ఎందుకు ఆలోచించడం లేదో నాకు అర్థం కావడం లేదు. ప్రసాద్, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు. అవును మృణాల్ని, నేనొక విషయం అడుగుతాను, సూటిగా సమాధానం చెప్తావా? ఏంటి? ఆ రాజయ్య వాళ్ళని ఇంటికొచ్చేలా చేసింది నువ్వే కదా? అవును. నువ్వు చెప్పేంత వరకు స్వీటీనే వాళ్ళ బిడ్డని వాళ్ళకి తెలియదు కదా? అవును. అంటే నువ్వు ఇదంతా చేస్తున్నది కేవలం ఝాన్సీని దెబ్బ కొట్టడానికే కదా? ప్రసాద్, నాకు తెలుసు మృణాల్ని, నువ్వు ఝాన్సీ మీద పైచేయి సాధించాలనే ఇదంతా చేస్తున్నావు. అయినా నీ పగా ప్రతీకారాల కోసం బిడ్డను దూరం చేసుకున్న తల్లిని బాధ పెట్టడం ఎంతవరకు కరెక్ట్? ప్రసాద్, ఈ మృణాలిని ఎప్పుడు రాంగ్ డెసిషన్స్ తీసుకోదు. అయినా నేనెవరినో దెబ్బ కొట్టాలనో ఎవరినో బాధ పెట్టాలనో ఇదంతా చేయడం లేదు. మరెందుకు చేసావు? మా డాడీ కోసం. మా డాడీ సంతోషం కోసం ఇదంతా చేశాను. ఏంటి మృణాల్ని నువ్వంటుంది? అవును ప్రసాద్, ఆ పిల్లలు ఇక్కడ ఉండడం మా డాడ్కి ససేమిరా ఇష్టం లేదు. వాళ్ల వల్ల ఆయనకి ప్రశాంతత లేకుండా పోతుంది. రోజు రోజుకి ఆయన చాలా డల్ అయిపోతున్నారు. అందుకే వాళ్ళని ఇంట్లో నుంచి పంపించేయాలనుకున్నాను. అందుకోసమే స్వీటీ కన్న వాళ్ళని కనుక్కున్నాను. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మరీ ఈ విషయం చెప్పాను. అయినా దత్తత తీసుకున్న బిడ్డను వదులుకోవడానికే ఝాన్సీ కమల వదిన ఎంత బాధపడుతున్నారే. మరి నవమాసాలు మోసిన కన్న తల్లి ఇన్ని రోజులు బిడ్డ దూరమైనందుకు ఎంత బాధపడాలి? ఆలోచించు ప్రసాద్. ఇలా ఆయన స్వీటీని ఇంట్లోంచి పంపించేస్తే సగం ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది. అలాగే ఆ తల్లికి బిడ్డని అప్పచెప్పినట్టు కూడా అవుతుంది. అంతేగాని నువ్వు అనుకుంటున్నట్టు ఏమీ లేదు ప్రసాద్. సరే పద, టిఫిన్ చేద్దాం. రా. మావయ్య. చాలమ్మా. మావయ్య. వరప్రసాద్, ఈ రోజు నీ షెడ్యూల్ ఏమిటి? 12 o'clockకి ఒక ప్రెజెంటేషన్ ఇవ్వాలి. ఆ తర్వాత ఆఫీస్లో మీటింగ్కి అటెండ్ అవ్వాలి మావయ్య. సరే, ఓ కాంటాక్ట్ గురించి నీతో మాట్లాడాలి. మావయ్య, ఆ రాజయ్య వాళ్ళు స్వీటీని తీసుకెళ్ళడానికి వచ్చారు కదా, ఇప్పుడు వాళ్ళు మళ్ళీ వస్తే
స్వీటీని పంపించొద్దు మావయ్య. కమలా, అనవసరమైన విషయాలు మాట్లాడుకో. అది కాదు మావయ్య. కమలా, నాన్న వద్దంటున్నారు కదా, సైలెంట్గా ఉండు. అలా ఎలా సైలెంట్గా ఉంటుందన్నయ్య? ఆ పిల్లల మీద తల్లి ప్రేమ, నానమ్మ ప్రేమ కలిపి చూపిస్తుంది కదా. ఇప్పుడు స్వీటీ ఎక్కడ దూరం అవుతుందో ఏమోనని కంగారు పడుతున్నట్టుంది. అంతే కదా వదినా? అయినా మనం పెంచుకున్న కుక్క పిల్ల దూరం అయితేనే చాలా బాధపడిపోతూ ఉంటాం కదా. అలాంటిది ప్రేమగా చూసుకున్న ఆ పాప దూరం అవుతుందంటే ఆ మాత్రం బాధ ఉంటుందిలే. అందుకనే నేను ముందు నుంచి మొత్తుకుంటూనే ఉన్నాను, ఆ పిల్లల మీద ఏ మమకారాలు అభిమానాలు పెంచుకోవద్దని. కానీ మీరు నా మాటలు కొట్టిపారేసి మీకు నచ్చినట్టుగా ఉంటున్నారు. నా ముందు చూపుని మూర్ఖత్వం అనుకున్నారు. కానీ ఇప్పుడు చూడు ఏమైందో. అలగా జనాన్ని తెచ్చి నెత్తన పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది. వాళ్ళు ఎప్పుడేం చేస్తారో ఎవరికీ తెలియదు. నేను చెప్పినా మీరు అర్థం చేసుకోరు. అలగా జనం అంటారేంటి నాన్న? మరేమనాలరా? మనుషుల్ని అలా ఒక జాతికి అంటగట్టినట్టు తక్కువ చేసి మాట్లాడడం కరెక్ట్ కాదు నాన్న. అందులోనూ మీరు పసి పిల్లల్ని అంటున్నారు. నా దృష్టిలో అందరూ ఒకటే నాన్న. మట్టిలోనే పుడతారు, మట్టిలోనే కలిసిపోతారు. ఏంట్రా నాకే సందేశాలు ఇస్తున్నావా? నాన్న ప్లీజ్, నేను మాట్లాడతాను. చంద్ర, ఈ టాపిక్ ఇంతటితో వదిలేసేయ్. వదిలేసేదేంటన్నయ్య? పసిపిల్లలు, అందులోనూ మన రాకేష్ పిల్లలు కదా. ఏమండి, మనకెందుకు? మీరెందుకు అనవసరంగా ఇన్వాల్వ్ అవుతున్నారు? ఏ పద్మ, నువ్వు మధ్యలోకి రావద్దు. నేను మాట్లాడుతున్నాను కదా, మాట్లాడి నువ్వు. స్వీటీని దత్తత తీసుకుని రాకేష్ చాలా మంచి పని చేశాడు నాన్న. ఏంట్రా నోరు లేస్తుంది? ఆ సంఘ సంస్కర్తను సమర్థించి నువ్వు కూడా అంతటి వాడు అవుదాం అనుకుంటున్నావా? నా దగ్గర మాట్లాడాలంటే ఒక అర్హత ఉండాలి. అది నీ దగ్గర లేదు, అర్థమైందా? నోరు మూసుకొని బుద్ధిగా పెట్టింది తిను, అంతేగాని ఉపన్యాసాలు ఇవ్వకు. ఇప్పుడు చంద్రమోహన్ అన్న దాంట్లో తప్పే ఉంది మావయ్య. చట్ట ప్రకారం స్వీటీ రాకేష్ బిడ్డే కదా. కమలా, నువ్వు వాడికి వంతపడుతున్నావా? అంటే నా మీద అక్కసు వెళ్ళగక్కుతున్నావా? అది కాదు మావయ్య. అక్క, ఎందుకు మావయ్యకి కోపం తెప్పిస్తావు? సైలెంట్గా ఉండొచ్చు కదా. పిల్లల విషయంలో బాధ అనుభవించేది నేను, మీరు కాదు కదా. అందుకే మీరెన్నైనా చెప్తారు. అంటే మాకు పిల్లలు లేరని దెప్పి పొడుస్తున్నావా అక్క? పద్మ, నేనేమంటున్నాను, నువ్వేం మాట్లాడుతున్నావు? కమలా, నువ్వేం మాట్లాడుతున్నావు? నీకేమైనా అర్థం అవుతుందా? అంటే మా నాన్న మాటకి ఎదురు చెప్తావా? నేనేం మాట్లాడానండి? నా అభిప్రాయం గురించి చెప్తున్నానంతే. పిల్లల విషయంలో అందరిది ఒకే అభిప్రాయం ఉండాలి. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఉండకూడదు. అయినా ఎందుకు కమలా ఇలా ప్రవర్తిస్తున్నావు? ఈ ఇంట్లో నీకో వాల్యూ ఉంది. ఇంటి తాళాలు నీ చేతుల్లో ఉన్నాయి. ఆ వాల్యూ కాపాడుకో. నాకు కావాల్సింది పెద్దరికం కాదు మావయ్య. అంటే స్వీటీ ఇక్కడే ఉండాలి అంటావు, పిల్లలిద్దరినీ మేము దగ్గరికి తీసుకోవాలి అంటావు. అంతే కదా వదినా?
పిల్లల విషయంలో ఏం చేయాలి, ఎలా ఉండాలి అనేది మా డాడీకి బాగా తెలుసు. అంతేగాని అనవసరంగా నువ్వు సలహాలు ఇవ్వకు. అసలు నువ్వెందుకు కలగజేసుకుంటున్నావు? ప్రతి దానికి మధ్యలో వచ్చి ఏదో ఒకటి అంటూనే ఉంటావు. ఇది నా మనవడు మనవరాలకి సంబంధించిన విషయం, నేను మాట్లాడుకుంటాను. అంతేకాని నీకు సంబంధం లేని విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వకు. ఆపుతావా కమలా? మృణాళిని నా కూతురు. ఈ ఇంట్లో జరిగే ప్రతి విషయంలోనూ తను ఇన్వాల్వ్ అవుతుంది. కాదనే అధికారం ఇక్కడ ఎవరికీ లేదు. ఆ పిల్లల గురించి ఆలోచించడానికి నీ ముద్దుల పెద్ద కొడుకు నాకే కిరీటాలు తెచ్చిపెట్టలేదు. అడుగడుగునా నా పెద్దరికానికి తద్దినం పెట్టాడు వాడు. ఏవో పనికి మాలిన ప్రేమ ఆదర్శాల పేరుతో ఈ ఇంటి పరువును మంట కలిపాడు. అసలు వాడికి ఇంట్లో అడుగు పెట్టే అర్హతే లేదు. అలాంటప్పుడు వాడు ఏరుకొచ్చిన పిల్లలకి ఇంట్లో స్థానం ఎక్కడ ఉంటుంది? ఏరుకొచ్చిన పిల్లలేంటి మావయ్య? ఆ పదాలేంటి, ఆ మాటలేంటి? ఏరుకొచ్చిన పిల్లలు కాక వాడి కడుపులో పుట్టిన పిల్లలా వీళ్ళు? ఆ పిల్లలు ఇంట్లో అడుగు పెట్టడానికి ముందు నుంచి నేను చెబుతూనే ఉన్నాను, వాళ్ళకు మనకు ఏ బంధము లేదు, ఎలాంటి బంధుత్వం లేదు అని. కోర్టు తీర్పిచ్చింది కాబట్టి వాళ్ళు ఇంట్లో ఉంటున్నారు అని నేను 1,00,000 సార్లు చెప్పాను. అయినా అర్థం చేసుకోకుండా ఇష్టం వచ్చినట్టు ఎవరి అభిప్రాయాలు వాళ్ళు నా మీద విసిరేస్తున్నారు. అసలు ఏమనుకుంటున్నారు మీరంతా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, ఇష్టానికి సలహాలు ఇస్తున్నారు. అంటే నా మాటకు విలువ లేకుండా పోయిందా? మావయ్య, మీ మాటకు మేమెప్పుడు విలువిస్తాం. ఆపుతావా ఇంకా? చచ్చా, అసలు ఆ ఝాన్సీ ఎప్పుడైతే పిల్లల్ని తీసుకుని ఇంట్లోకి అడుగు పెట్టిందో అప్పటి నుంచి నాకు ప్రశాంతత లేకుండా పోయింది. అది కాదు మావయ్య. చచ్చి, అయ్యో తిండి కూడా తినేయటం లేదు కదా. నానా మావయ్య, నానా మావయ్య, ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా వదినా? నువ్వు చేసిన తప్పేంటో తెలుసా అక్క? నీ చేతులతో వడ్డించి నువ్వే అర్థాకలితో ఉండేలా చేశావు. బావా కూర్చో, తిను. ఏంటి, ఇష్టం లేదా? ఇష్టం లేకపోతే వద్దులే. కానీ నేనైతే కడుపు మార్చుకోలేను. కడుపు నిండా తింటాను. వస్తున్నారా? షూ ఏడబెట్టినవరా? రే, కాళ్ళు పక్కరా. లేమ్మా.
ఇక బడికి పోండి బిడ్డ. మీరు చాలా చదువుకోవాలి, పెద్ద పెద్ద నౌకర్లు చేయాలా, అంతేగాని నా లెక్క కావద్దు బిడ్డ. సరేనా? గట్లనే నాన్న. రారి. అమ్మకి బాగా చెప్పురి. బాయ్ అమ్మా. బాయ్. నడువురి. ఏందయ్యా ఇది? పిల్లల ముందు నిన్ను నువ్వు తక్కువ చేసుకుంటావు ఎందుకు? గది తక్కువ చేసుకోడు కాదే, వాళ్ళకి బుద్ధి మాటలు చెప్తున్నా. ఏదైనా సరే ఇంకో తాప గట్లనొద్దు. నిన్ను వాళ్ళ నాన్న అని గౌరవంగా చెప్పుకునేలా నువ్వు మారావు. వాళ్ళకైనా నాకైనా ఎంతకంటే ఇంకేం కావాలి? అవు శ్రీవల్లి, ఇట్లా బుద్ధిగా ఉంటూ పిల్లల్ని బడికి తయారు చేస్తుంటే మందు కన్నా ఎక్కువ కిక్కిస్తుంది. చాలా బాగుందే. అట్నే గాని ఇంత కూడదిందు కూసోయ్యా. రాజయ్య, అరే రండి సారు. నమస్తే సారు. నమస్తే సార్. జర ఉండండి సారు. కూకోరి సారు, కూకోరి కూకోరి. సారు చాయ్ తాగుతారా? వద్దమ్మా, పోనీ కాసిని మంచినీళ్ళు దేవల్లా? ఇందాకే తాగేశానమ్మా. ఏందే శ్రీవల్లి నువ్వు? సారు చాలా గొప్పోళ్ళు. మన సొంటోళ్ళ ఇంట్లో చాయ్ నీళ్ళు తాగుతారా? అదేం లేదు రాజయ్య. సరే సారు, మీరు వచ్చినారంటే మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మీ కడుపున పుట్టిన బిడ్డే మా కడుపున పుట్టిన బిడ్డను దత్తత తీసుకోండు. చెప్పురు సారే, మీ ఇంట్లో అందరూ ఏమి విచారించరు? మా బిడ్డను మాకు ఇస్తారా? ఆ విషయం గురించి మాట్లాడడానికే వచ్చాను. స్వీటీని మీ కన్నబిడ్డే అని మీరు మా ఇంటికి వచ్చారు కదా. అవునయ్యా, గది నిజంగానే మా కన్న బిడ్డయ్యా. కానీ మీరు చెప్పేది నిజమో కాదో మాకు తెలియదు కదమ్మా. గందుకే గా పరీక్ష ఏదో చేయించవచ్చు కదా సారు. అది చేస్తే సరిపాయా? ఎందుకు అంతగానం గాబరపడుతుర్రు? రాజయ్య, నేను చెప్పేది కాస్త వినండి. అట్లనే అట్లనే సారు, చెప్పుర్రి. మీరు మా ఇంటికి వచ్చిన దగ్గర నుంచి మా ఇంట్లో రకరకాల గొడవలు మొదలయ్యాయి. మా నాన్న చాలా ఆందోళన పడుతున్నారు, మనశ్శాంతిగా ఉండలేకపోతున్నారు. అసలే ఆయన ఆరోగ్యం బాలేదు. అట్లనా సారు? ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు సారు? ఏం లేదు రాజయ్య, మా నాన్న బాగుండాలంటే ఈ సమస్య సద్దుమణగాలి. గట్లయితే మా బిడ్డను మాకిస్తే ఏ లొల్లి ఉండదు. ఇక మేము మీ కాడికి ఎందుకు వస్తాం? ఏమే, అంతే కదా? అవు సారు, మా బిడ్డని మాకు ఇయ్యురి. మీ ఇంట్లో కూడా ఏ లొల్లి ఉండదు. అది కాదండి, నిజంగానే మీరు స్వీటీ కన్నవాళ్ళు కావచ్చు, కానీ నా కొడుకు తనని దత్తత తీసుకున్నాడు. చట్ట ప్రకారం ఇప్పుడు తను మా కుటుంబానికి చెందిన బిడ్డ, మీ బిడ్డ కాదు. లే సారు, గది మా బిడ్డే. చట్టంతో మాకు పని లేదు, మా బిడ్డ మాకు కావాలి. రాజయ్య, మీ పరిస్థితి చూస్తుంటే ఉన్న పిల్లలకే తిండి పెట్టేలా లేరు. అలాంటిది ఇప్పుడు తనను తీసుకొచ్చి ఎలా చూసుకుంటారు? ఇన్నాళ్ళు ఎంతో అపురూపంగా పెరిగిన స్వీటీ ఈ ఇంట్లో ఎలా ఉంటుంది? మీరు మా నుంచి ఏం ఆశిస్తున్నారో మాకు తెలుసు.
ఈ మనిషి పైసలక్క గుర్తుపడతాడా ఏంది? ఇవి 10 లక్షలు మొత్తం మీకే. ఈ డబ్బుతో మీరేదైనా వ్యాపారమే పెట్టుకుంటారో, ఇల్లే కట్టుకుంటారో, లేదంటే ఈ ఊరే వదిలిపెట్టి వెళ్ళిపోతారో అది మీ ఇష్టం. స్వీటీని మాకే వదిలేయండి. మళ్ళీ మీరు మా ఇంటి వైపుకి అస్సలు రాకండి. ఉంటాను రాజయ్య. సారు స్వీటీ వాళ్ళ బిడ్డేనని ఆ రాజయ్య వాళ్ళు వచ్చారు కదా. నేను పుట్టి బుద్ధెరిగిన కాడి నుంచి ఇన్ని పైసలు నేను ఏనాడు చూడలే. వాళ్ళు నిజంగా స్వీటీ కన్నవాళ్లేనా కాదా అని తెలుసుకోవాలి. ఎంక్వైరీ చేయడానికి మీ హెల్ప్ అడగడానికి వచ్చాను. రాజయ్య నేను రత్నవేలన్న రమ్మంటున్నాడు.